ఆలు బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రైస్ కూడా ఉడికించి మనం పెట్టేసుకున్నాము. సో ఈజీగా పిల్లలు లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా. స్టార్ట్ చేద్దామా అండి? సరే, నాకు తెలిసి ముందు స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేస్తుంది. ఆయిల్ పెట్టేసుకొని కొంచెం వేడెక్కాక దీంట్లో మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది ఇలాయచీ, ఇవన్నీ లవంగా, సాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకుంటాం. కొంచెం ఇది వేడైన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఓకే, ఇవి వేగుతూనే ఉంటాయి. అప్పట్లోగా మనం దీంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసేసి కలిపేసుకున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అనురాధ గారు. ఫ్యామిలీ అంటే చూడాలంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. నాకే అంటే ఇద్దరే బాబులు. ఓకే, ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. రిలాక్స్, 3 బర్డ్స్ అయిపోయారా? అవునండి. లేదంటే అసలైన బాధ్యతలు ఇప్పుడే స్టార్ట్ అవుతాయా? 2 విధాల. అంతేనా? అంతే. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకొని, ఇది టొమాటో, మీరు ఇందాక అన్నారు కదా నా పిల్లల గురించి చెప్పాలంటే 2 ఉన్నారు అని చెప్పేసి. ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు మీకు, అది ఏ రకంగా అన్నది మేము తెలుసుకుంటాం. అంటే అండి అలా అని కాదు, మా వారు అంటే మాది కొంచెం కంబైన్డ్ ఫ్యామిలీయే. మా వారు, ఒక తమ్ముడు, 2 అక్కలు. అంటే సో మేము 4 ఫ్యామిలీ అనమాట. మా అత్తగారు ఉండేవాళ్ళు. సో అత్తగారికి పుట్టిన 4. సో 4 ఒకటే ఫ్యామిలీ లాగా ఉంటాం. ఓకే ఓకే, అది ఇప్పటికీ అలానే కంబైన్డ్గానే ఉన్నారా? లేదు, ఎవరింట్లో వాళ్ళున్నా అందరు కలిసి వెళ్తే ఉంటాం. ఏవైనా పూజలు లేదా ఏదైనా పండగలు అవుతే అందరు కలిసి ఉంటాం. ఓకే ఓకే. ఇప్పుడు పుదీనా వేస్తాను. ఇందులో పుదీనా వేసేసి కొత్తిమీర లాస్ట్కి వేస్తాను. ఇప్పుడు రైస్ కాబట్టి కొంచెం ఉప్పు బాగానే పడుతుంది. అవును. తర్వాత కారం వచ్చేసి ఇంకా మన ఇష్టం అనమాట. పిల్లలకి చేస్తే కొంచెం తక్కువ, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా తింటున్నామంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం గరం మసాలా వేసాము, కాకపోతే కొంచెం పౌడర్ కూడా వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలు వేసేసుకుంటాం. ఇది ఆలు పచ్చిదే అండి, జస్ట్ కట్ చేసి వేసేసుకోవడమే. ఎందుకంటే ఆలు చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇందులో సాల్ట్ అవన్నీ వేసాం కదా. అవును. సో చాలా తొందరగా ఉడికిపోతుంది. కానీ ఆలు వేసిన వంటకాలు కూడా చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకి చాలా ఇష్టమైంది ఆలు. ఆలుతో ఏదైనా పెట్టండి, వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. దీనికి కొంచెం మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిస్తే. కొంచెం వాటర్ వేద్దామా? వద్దండి, అలానే దాంట్లో ఉంది కదా వాటర్ మగ్గి. ఇది సిమ్లో పెట్టుకుందాం. ఓకే. అనురాధ గారు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. అది అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు
ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అంటే అన్నం దీంట్లోకి వేసేసి కలిపేయడమే. దీంతో కలుస్తారా? మీకు ఈజీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్లోకి చేసుకోవాలి అంటే కర్రీ ఇంకా రైస్ విడివిడిగా చేసుకోలేము కదా, అప్పుడు ఈ 1 pot రైస్ లాగా బాగుంటుంది. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసి చేసేసి సర్వింగ్ బౌల్లో తీయాలి. ఏమైనా గార్నిష్? అవునండి, ఇందులో కొంచెం నెయ్యి పైన వేసేసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. కొత్తిమీర. చూసారు కదా, వేడి వేడిగా ఆలు బాత్ రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఆలు బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, టమాటో ముక్కలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించుకున్న బాస్మతి రైస్ 1 కప్పు, నిమ్మ చెక్క 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆలు బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి వేగాక అందులో పుదీనా, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి నెయ్యి, నిమ్మరసం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు బాత్ రెడీ.